ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. ఈరోజు రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రైకి ఫస్ట్ చికెన్ 1 kg చికెన్ తీసుకొని నీట్గా కడుక్కొని దాంట్లో ఉప్పు, ఒక నిమ్మకాయ వేసి ఉప్పు వరకు కొంచెం కనిపించేటట్లు తీసుకొని నీట్గా శుభ్రంగా చికెన్ని కడిగి అందులో ఈ విధంగా వేసి నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి కడిగి ఈ కడిగిన చికెన్లో 1 kg చికెను, ఈ చికెన్కి 4 టీ స్పూన్ల కారము, 3 టీ స్పూన్ల సాల్టు, 3 టీ స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్టు, 1 టీ స్పూను పసుపు వేసి ఇందులో చికెన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 టీ స్పూన్లంత ధనియాల పొడిని వేసుకోవాలి. వన్ టీ స్పూను గరం మసాలా పొడిని, 1 టీ స్పూన్ చికెన్ మసాలా పొడిని కూడా వేసుకోవాలి. గరం మసాలా పొడి, ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఒక కట్ట కొత్తిమీర, 6 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా సాసు ఒక 2 టీ స్పూన్ల టమాటా సాసును వేసుకోవాలి. చిల్లీ సాసు 2 స్పూన్లు చిల్లీ సాస్ వేసుకోవాలి, రెడ్ చిల్లీ సాస్. ఇలా వేసిన తర్వాత ఇవన్నీ ఈ విధంగా మొత్తం అన్ని మసాలాలు ఈ చికెన్కి పట్టేలా బాగా కలుపుకోవాలి.
ఈ విధంగా ప్రతి ఒక్క ముక్కకి మసాలా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఇది ఒక 1 అవర్ వరకు ఈ ముక్కలకి ఈ మసాలా పట్టేలా నాననివ్వాలి. ఒక 1 అవర్ వరకు అలానే పెట్టుకోవాలి. ఇందులో ఒక నిమ్మకాయని ఈ చికెన్లో ఈ విధంగా పిండుకోవాలి. ఒక గంట అంత ఆయిల్ని పోసుకొని ఈ విధంగా నానబెట్టుకోవాలి. మొత్తం ఈ నిమ్మకాయ ఆయిల్ అంతా కలిసేలా కలుపుకొని పెట్టుకోవాలి. ఒక బాండ్రీని పెట్టుకొని అందులో ఒక 3 గంటల ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ని వేసుకున్న తర్వాత 2 ఉల్లిగడ్డలను కట్ చేసి వేసుకొని వేయించుకొని ఈ ఉప్పు కారము అన్నీ మసాలాలు కలిపిన చికెన్ని ఈ పాత్రలోకి షిఫ్ట్ చేసి ఈ విధంగా నూనెలో బాగా వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత చికెన్ కర్రీ రెడీ అవుతుంది. రెస్టారెంట్ చికెన్ కర్రీ రెడీ. ఈజీగా చికెన్ ఫ్రై రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.